అద్రిముత్రియ వెళ్ళే వాడ ఎక్కి అక్కడి నుంచి సీదోనుకు రావటం, సీదోన్ నుంచి మళ్ళీ మోరకు రావటం, మోర నుంచి ఎక్కడికి వస్తారు, ఫినిక్స్కు రావటం, ఫినిక్స్లో మళ్ళీ అక్కడి నుంచి క్రేతురేవులకు రావటం, క్రేతురేవుల నుంచి కౌదాకు వస్తారు, కౌదా నుంచి మళ్ళీ మిలేతికి వస్తారు, మిలేతి నుంచి ఎక్కడికి వెళ్తారు అంటే సురకుసైకి వెళ్తారు. ఆ తర్వాత రేగి నుంచి అప్పియాస్ అంతపేట, ఆ తర్వాత రోమాకి వెళ్ళినట్టుగా మనకి పౌలు గారి ప్రయాణంలో మనకు అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో పౌలు గారు ఆయన ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్ళినప్పటికీ ఆయన రోమాకు వచ్చేసరికి ఆయన దగ్గరగా 3 షిప్లు మారినట్టుగా 3 వాడల్లో ఆయన ప్రయాణం చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. 3 నెలలైన తర్వాత ఆ ద్వీపంలో మిలేతే అనే ద్వీపంలో పొప్లి అనే నాయకుడి దగ్గర వారి దగ్గర పొప్లి అనే నాయకుడు అక్కడ ఉండటం, వారి మధ్య పౌలు గారు 3 నెలలు శీతాకాలం అంతా కూడా అక్కడ గడిపినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. గడిపిన తర్వాత ఆ ద్వీపం శీతాకాలం అంతా గడిపిన తర్వాత అశ్విని చిహ్నం గల అలస్కేంద్రియ పట్టణపు వాడ ఎక్కి బయలుదేరి సురకిసైకి వచ్చి అక్కడ 3 దినములుంటిమి. సురకిసైలో 3 దినాలు ఉన్నారు. అక్కడ నుండి మళ్ళీ చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి 1 దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియోలికి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూసినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలని మమ్మను వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. మనం చూసినట్లయితే ఒకసారి మనం బ్యాక్ సైడ్ మ్యాప్ చూసినట్లయితే పోతియోలి ఎక్కడి నుంచి అంటే రేగియు ఎలా వచ్చారంటే సురకసై. మనం లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో మిలేతే అనే ఒక ద్వీవి ఉంటుంది, మిలితే. ఆ తర్వాత సురకుసై, ఆ తర్వాత రేగి నుంచి పొంతియోలి అంటే అప్పియాస్ అంతపేట, ఆ తర్వాత త్రిశత్రములు, ఆ తర్వాత రోమా. ఇప్పుడు త్రిశత్రం నుంచి ఎక్కడికి వచ్చేసారు, రోమాకి వచ్చేసారు. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందెను. పౌలు గారు రోమాలో ఉన్న కాలం అంతా కూడా ఆయన ఎలా ఉన్నారు అంటే, ఆ రోమాలో ఎన్ని సంవత్సరాలు ఆయన విచారణ ఖైదీగా ఉంటారంటే, సేమ్ కైసరియాలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నారు, 2 సంవత్సరాలు విచారణ ఖైదీగా పౌలు గారు ఈ రోమాలో ఉంటారు. విచారణ ఖైదీ అంటే ఆయన ఆ ప్లేస్లోనే ఉండాలి, కానీ పౌలు గారిని వచ్చి ఆయనకు ఒక అద్దె ఇల్లు తీసుకొని, అంటే అక్కడ విచారణ జరిగేదాకా విచారణ ఖైదీగా ఆయన ఒక అద్దె ఇంట నివసించి, ఆయన ఒక చెరలో హౌస్ అరెస్ట్ లాంటిది మాట అండి. హౌస్ అరెస్ట్ లాంటిది, హౌస్లో ఉంటారు. పౌలు గారి దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా కలవచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ పౌలు గారు ఆ ప్లేస్ని విడిచి వెళ్ళకూడదు. ఇది గృహ నిర్బంధము అంటాం కదా, ఆ టైప్లో పౌలు గారు అక్కడ రోమాలో ఉంటారు. అది మనం చూస్తాం. ప్రత్యేకంగా ఉండాలని సెలవు పొందిన 3 దినములైన తర్వాత అతడు యూదుల్లో ముఖ్యమైన వారిని తన యొద్దకు పిలిపించను. వారు కూడి వచ్చినప్పుడు అతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగింపబడితిని. వీరు ఎవరు? వీళ్ళు యూదులు. నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు రోమీలు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరు. కానీ చూసారా, యూదులు అడ్డము చెప్పినందున, యూదులకి ఇష్టం లేని కార్యం ఏది అంటే పౌలుని బయటికి విడిచిపెట్టకూడదు. అది వారికి ఇష్టం లేని కార్యం. యేసుక్రీస్తుని కూడా అంతే కదండి. యేసుక్రీస్తుని ఆ రోజు పిలాతు విడిపించే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న యూదులందరూ కూడా వద్దు ఆ బరబ్బాని విడుదల చేయండి, యేసుక్రీస్తుని సిలువ వేయండి అని చెప్పి అరుపులు కేకలు గోల చేసి ఆఖరికి వారు ఏం రాయబడి ఉంటుందంటే వారి కేకలే, వారి అరుపులే గెలిచేయి. అన్యుడైన హేరోదు విడిపించాలని ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు మాత్రం చంపాలి, సిలువ వేయాలి. ఇది ఈరోజు కూడా ఇంతే కదా. ఈరోజు కూడా ఇప్పుడు పౌలు విషయంలో కూడా అలాగే జరిగింది. యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట అనవలసి వచ్చాను. చక్రవర్తి గారితో నేను చెప్పుకుంటాను, మీ వల్ల అవ్వట్లేదు, నాకు తీర్పు ఇవ్వడం మీ వల్ల కావట్లేదని చెప్పి నేను చక్రవర్తి గారితో నేను చెప్పుకుంటానని చెప్పి నేను చెప్పడం జరిగింది అని అక్కడున్న యూదులకు చెప్తున్నారు. నేను కైసరు ఎదుట
చెప్పుకొందునవలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనుల మీద నేరమేమీ మోపవలనని నా అభిప్రాయం కాదు. ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవాలని పిలిపించి తిని. ఈ హేతువు చేతనే. ఏ హేతువు చేత? నిరీక్షణ. మన నిరీక్షణ ఏదైతే ఉందో ఆ హేతువుని గురించి మీతో మాట్లాడడానికి, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. అందుకు వారు, యోదయ నుండి నిన్ను గూర్చిన పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరుల్లో ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచను లేదు. అంటే పౌలు గారికి ఇది ఒక శుభ పరిణామమే. ఎందుకంటే ఇక్కడ కూడా పౌలుకి వ్యతిరేకం యూదుల వల్ల అయితే లేదు, కానీ ఉంటుందేమోనైనా పౌలు గారు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడి నుంచి యోదయ నుంచి కానీ లేదా ఒక పత్రికలు కానీ సహోదరులు కానీ వచ్చి నీ మీద మాకు ఏమీ చెప్పలేదని చెప్పడంతో అమ్మయ్య కొంచెం రిలాక్స్. పౌలు గారికి ఇది ఒక ఊరటగా మనకు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒకడైనా నేను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచడం లేదు, మరియు ఎవరను చెప్పుకొను లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయం నువ్వేదో చెప్తున్నావు కదా, నీ అభిప్రాయం ఏంటి అసలు? ఈ మత నిరీక్షణ అంటున్నావు, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము గొలుసులతో కట్టబడి ఉన్నాను అంటున్నావు, ఏంటి నీ అభిప్రాయం ఏంటి అసలు? ఆ విషయం ఏంటి మాకు చెప్పు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఈ విషయమే నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ విషయమని నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మత భేదమును గురించి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిది. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల గ్రంథంలో నుండి సంగతులను ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. ఎక్కడైనా ఇదే ప్రాబ్లం అండి. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారిని ఉండనివ్వరు. వారిలో గలిబిలి పుట్టిస్తారు. అంతా కూడా ఇదే. మన అపోస్తల కార్యాలు అంతటా చదివితే విశ్వసిస్తారు, విశ్వసించిన వారిని విశ్వసించలేని వారు హింస పెడతారు. వారిలో భేదాభిప్రాయము కలిగి నమ్మిన వారిలో నమ్మని వారిలో భేదాభిప్రాయం పుట్టినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు. అదేమనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కారణని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఇషా చెప్తాడు కదా, ఆ ఇషా చెప్పిన మాట సరైందే. ఏంటంట? మతభేదం అంటారు కొంచెంసేపు, అభిప్రాయ భేదం కొంచెంసేపు, భేదాభిప్రాయం కొంచెంసేపు. వీళ్ళలో ఏంటంటే ఏం చెప్తున్నాడు పౌలని? లేఖనాలను పరిశీలించట్లేదండి, లేఖనాలని చూడట్లేదు. లేఖనాలను కానీ ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల గ్రంథంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరంగా బోధించినా కూడా వారికి అర్థం అవట్లేదు. పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురు గాక, వారు దాన్ని విందురు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది, మీరేం చేస్తున్నారు? దాన్ని తిరస్కరిస్తున్నారు. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? అన్ని జనుల దగ్గరికి వెళ్తుంది. అన్ని జనులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరించి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు అని చెప్పి అక్కడ ఉన్న యూదులకి పౌలు గారు చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, వాళ్ళు వింటారు, వాళ్ళు దేవుని మహిమను చూస్తారు. ఆ తర్వాత పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులను బోధించుచూ ఉండెను. 2 సంవత్సరములు ఎక్కడ ఉండిపోయారండి ఆయన? రోమాలో విచారణ ఖైదీగా ఉండిపోయారు. ఈ రోమాలో ఉన్న సమయంలోనే పౌలు గారు
ఆ మొదటి చెర, ఇది మొదటి చెరగా మనం అనుకుంటే రోమాలో ఉన్న ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఆయన పత్రికలు రాశారు. అలా రాసిన పత్రికల్లో 4 పత్రికలు మనం చూస్తాం చెరపత్రికలుగా పిలువబడి. రోమా చెరలో పౌలు గారు ఉన్న సమయంలో రాసిన పత్రికల్లో 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక, 2 ఫిలిప్పీలకు రాసిన పత్రిక, 3 ఫిలెమోనుకు రాసిన పత్రిక, 4 కొలసీలకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు కూడా పౌలు గారు రోమా మొదటి చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రికలుగా మనకి అర్థమవుతుంది. ఆయన 2 సంవత్సరములు తన అద్దెంట అంటే విచారణ ఖైదీగా ఉంటూ ఉన్న సమయంలో తన వద్దకు పౌలు గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా కలవచ్చు, పౌలు గారితో ఉండొచ్చు కూడా. ఎన్ని దినాలు కావాలంటే అన్ని దినాలు ఉండొచ్చు, మాట్లాడచ్చు, ఉండొచ్చు. కానీ పౌలు గారు మాత్రం ఆ ప్లేస్ని విడిచి వెళ్ళకూడదు. ఆయన ఒక ఖైదీగా వెళ్ళారు కాబట్టి తన వద్దకు వచ్చే వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సంగతులను బోధించుచూ ఉండెను అని చెప్పి అంటాడు. ఆ తర్వాత పౌలు గారు మొదటి చెర అనంతరం ఎక్కడికి వెళ్తారు అంటే మళ్ళీ మాసిదోనియాకి వెళ్తారు. మాసిదోనియాకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలం ఉన్నప్పుడు అక్కడ కొంతకాలం ఉంటారు. అలా వెళ్ళిన తర్వాత చెరానంతరం విడుదలైన తర్వాత ఆయన రాసిన పత్రికలు ఏంటి అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక, తీతు పత్రికగా మనం చూస్తాం. ఆ తర్వాత పౌలు గారు మళ్ళీ మాసిదోనియాలో ఉన్న సమయంలో మళ్ళీ రెండోసారి అరెస్ట్ అయ్యి అక్కడికి మళ్ళీ రోమాకి తీసుకెళ్ళిపోతారు. మాసిదోనియా నుంచి సడన్గా హఠాత్తుగా రోమా సైనికులు పౌలు గారి మీద పడిపోవడం, అక్కడి నుంచి పౌలు గారిని రోమాకి తీసుకెళ్ళిపోవడం. ఆ రోమాలో ఉంటున్న సమయంలో చెరానంతరం రాసిన పత్రికలు మనం తీతు పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక చూసినట్లయితే రెండోసారి అరెస్ట్ చేసినప్పుడు ఖైదీగా ఉన్న సమయంలో చివరిగా రాసిన పత్రికే తిమోతికి రాసిన 2వ పత్రిక. దానికి ముందు ఈ చెరలో ఉన్న సమయంలోనే హెబ్రీల పత్రిక కూడా పౌలు గారు రాశారు అని అనుకుంటే హెబ్రీ పత్రికను, అలాగే హెబ్రీ పత్రిక తర్వాత చివరిగా రాసిన పత్రిక ఏది అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక. ఆ విషయాలు కూడా మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకోబోతున్నాం. ఈ సమయానికి పౌలు గారు ఎక్కడి నుంచి ఆయన రావటం, ఎరుషలేం నుంచి కైసరియకు, అనగా ఎరుషలేం నుంచి అంతిపత్రి నుంచి కైసరియా నుంచి ఎక్కడికి వస్తారంటే అద్రముత్తయ్య వెళ్ళే వాడ ఎక్కటం, అక్కడి నుంచి సీదోన్లో దిగటం, అక్కడి నుంచి సీదోన్ నుంచి మళ్ళీ సీదోన్ నుంచి మళ్ళీ ఫినిక్స్కు రావటం, ఫినిక్స్లో మళ్ళీ అక్కడి నుంచి మోరలో వాడ ఎక్స్చేంజ్ అవ్వటం, ఫినిక్స్కు రావటం, ఆ తర్వాత క్రేతుకు రావటం, క్రేతు నుంచి మళ్ళీ కౌదాకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మిలేతే అనే ద్వీపంలో అక్కడ 3 నెలలు ఉంటాం. అక్కడి నుంచి మళ్ళీ సురకసై, రేగియు, అక్కడి నుంచి మళ్ళీ పొతియోలి, అక్కడి నుంచి అప్పియా సంతపేట, ఆ తర్వాత త్రిసత్రములు, ఆ తర్వాత రోమాకి వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. ఈ ప్రయాణం అంతట్లో పౌలు మిలేతేలో అక్కడ పౌలు గారు ఆ యెరూషలేములోనే 40 మంది కుట్ర చేసినప్పుడు చనిపోయి ఉంటే మిలేతేలో సంఘం స్థాపించబడి ఉంటుంది. అనేక మంది అక్కడ రక్షణ పొంది ఉండేవారు కాదు. అందుకనే పౌలు గారు అక్కడ పౌలు గారు 40 మందికి అప్పగింపబడనివ్వలేదు. దేవుడు చేసే కార్యాలు మనం అర్థం చేసుకోవాలంటే ఆయన మాటను మనము నమ్మాలి. నమ్మినప్పుడే ఆయన కార్యాలు, ఆయన మార్గాలు మన మార్గాల కంటే, మన ఆలోచనలు ఆయన ఆలోచనల కంటే, మన ఆలోచనలు మన మార్గాలు ఆయన మార్గాలు ఆలోచనలు మనకంటే ఉన్నతమైనవి ఉంటాయి. కనుక దేవుని మన మార్గాన్ని అప్పగిస్తే మనకు క్షేమాభివృద్ధి మన మార్గం కాదండి, దేవుని మార్గానికి మన మార్గాన్ని అప్పచెప్పేయాలి. నీ మార్గానికి దేవుడి మార్గం అప్పచెప్పడం కాదు, ఆయన మార్గానికి నీ మార్గం అప్పచెప్తే నిన్ను సురక్షితంగా అద్దరికి. ఆ రోజు ఎంత ప్రమాదం, సముద్రంలో ఎంత ప్రమాదం, అల్లకొల్లాలం అయిపోయినప్పటికీ క్షేమముగా ఆ రోజు రోమాకి దేవుడు పౌలు గారిని చేర్చాడు. నీ జీవితంలో ఎంత అల్లకొల్లాలం పరిస్థితి, స్థుతి మించిపోయింది, ఇక నా వల్ల ఏమీ లేదు, ఇక నాకు చావే శరణ్యము అన్నప్పుడు నీ మార్గాన్ని దేవుడికి అప్పచెప్పేస్తే
అద్దరికి చేర్చడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు సమర్థుడు అని ఈ సమయంలో మనం గ్రహించుకొని పౌలు వలె తనకి ఎంత కష్టం వచ్చినా తన కష్టంలో ఉండటమే కాదు, తన కష్టంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న వారికి పరిచర్య చేసేవాడిగా మోపడి పుల్లలేరి, అలాగే అక్కడ ఉన్న సైనికులకి చూసారా, మనం ఒకసారి ఆలోచిస్తే ఇలా అతనే ఒక ఖైదీగా ఉన్నాడు. అతను ఏమంటున్నాడంటే కొంచెం భోజనం చేయండి అయ్యా, అయ్యా కొంచెం భోజనం చేసి శక్తిని పొందండి అయ్యా. ఇతనే ఈ విచారణ ఖైదీ, ఇతనే ఒక ఖైదీ. ఇతని మాట అంతకుముందు వారు నమ్మలేదు. అయినప్పటికీ వారిని బలపరిచినట్టుగా, వారిని ప్రోత్సహించినట్టుగా, వారికి ధైర్యం చెప్పిన వాడిగా, దేవుని దాసునిగా మనం చూస్తున్నాం. పౌలు జీవితంలో మన ఈ ప్రయాణం నుంచి, ఈ 2 అధ్యాయాల నుంచి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఎంతో మన ఆత్మీయను మనం నేర్చుకోవాలి. ఆత్మీయంగా మనం ఎన్నో విషయాలు పౌలు గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే ఎన్నో విషయాలు ఇంకా మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తే ఎంతసేపైనా ధ్యానించవచ్చు. కానీ ఈ సమయం అవుతుంది కనుక ఈ విషయాలు గమనించమని, వీలైతే పౌలు గారి యొక్క మొదటి చెర విషయాలు, ఆ తర్వాత చెర అనంతరం విషయాలు మనము ధ్యానించుకుందాం. ఈ సమయానికి ముగిస్తూ ఆయన పరిచర్యలో, అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా అనేక మందికి దీన్ని షేర్ చేయండి, అనేక మంది చూసి దీవెన పొందులాగున, అలాగే దేవుని రాజ్య విస్తరణకు వారు సహాయకులుగా ఉండులాగున మీరు వారిని ప్రోత్సహించాలని, వారికి చెప్పాలని, వీడియోని సెండ్ చేయాలని కోరుకుంటూ ఆయన పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మహాపురుషుడ ప్రేమ తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ చక్కగా నేర్చుకున్న వాక్యాన్ని నాయన మీ చిత్తానుసారంగా క్రియల్లో పెట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావం మేము ఆరోపించి నడుచులాగా సహాయం తెచ్చామని యేసు నామములో ప్రార్థించి చిన్న ప్రార్థన ఆడుస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఆల్.